విజేందర్ కొడుతున్నారంట కదా? కొట్టట్లేదు సార్, మేము ఎందుకు కొడతాం సార్ పిల్లల్ని? పైప్ తోటి కొడుతున్నారంట, 3 పూర్లు వేస్తున్నారంట. పూర్లు అయిపోయినాక సార్ నేను స్వేరాను, పిల్లల్ని మేము దేవుళ్ళ చూసుకుంటాం. పిల్లల్ని కొట్టడం అంటే ఏముండదు. వాళ్ళు లేట్ వచ్చినప్పుడు లేట్ రాకుండా అని ఒకటి చెప్తాం. పిల్లలే చెప్తున్నారు కదా, మేము టైం దాటినాక వెళ్తా అంటే మాకు స్టడీ అవర్స్ ఉన్నాయి, స్టడీ అవర్స్ దాటిన వెంటనే ఆరోపణలు చేయొద్దు సార్. పిల్లల్ని ఎలా చూసుకుంటే ఒకసారి అడగండి చెప్తారు. బాబుని అడగండి చెప్తాడు ఎంత బాగా చూసుకుంటా పిల్లలు అనేది. 24/7 ఇక్కడే ఉంటే పిల్లలకు సర్వీస్ చేస్తున్నాం సార్. నెలలో ఒక్క రోజు కూడా లీవ్ ఎట్లా ఇంతవరకు నేను. పిల్లల్ని అడగని చెప్తారు, మీరే లైవ్లో అడగండి సార్ పిల్లల్ని. ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా అక్కడ మొత్తం కూడా కూరగాయలు, మొత్తం కూడా ఈగలు మొత్తం అలుపుకొని ఉన్నాయి. పౌల్ట్రీస్ ఉన్నాయి సార్, పౌల్ట్రీస్ ఉన్న కారణంగా ఈగలు వస్తున్నాయి. సో దానికోసం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నాం. మీరు చూడండి ఎంత బాగా క్లీన్ చేస్తాము. డైలీ 3 times క్లీన్ చేస్తూనే ఉన్నాం సార్. అధికారులకు ఏమైనా చెప్పే ప్రయత్నం చేసిరా ఈ పరిసర ప్రాంతాలు బాగాలేవు చెప్తే బిల్లింగ్ చూస్తా అన్నారు సార్, చూస్తా అని చెప్పారు. చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాడు. వాటర్ కూడా కంప్లీట్గా బోర్ వాటర్ వేయడం వల్ల గొంతులు కూడా ఇబ్బంది అవుతుంది, ఫీవర్ వస్తుందని. ప్రిన్సిపల్ గారిని అడగాలి సార్, మాకు తెలియదు పూర్తి వివరాలు. వాళ్ళు వాటర్ అరేంజ్ చేస్తారు, వస్తున్నాయి వాటర్. అంటే మెస్లో కూడా చాలా వరకు ఏదో అడవుడిగా అడిగినట్టు పరిస్థితులు అయితే కనబడుతుంది, మొత్తం కూడా బురదమయమైనట్టు కూడా కనబడుతుంది. అట్లా ఏం లేదు సార్, ఇప్పుడు మీరు అందరు రావడం వల్ల ఇట్లా అయింది సార్. అంటే మేము వచ్చే బిఫోరే చూసినాం ఇక్కడ మొత్తం కూడా బురదమయం క్లియర్గా కడుకుంటాం సార్ మేము. మీరు పిల్లల్ని అడగండి, స్టాఫ్ని అడగండి, డ్యూటీ టీచర్స్ ఉంటారు, ఎవరి వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. పిల్లలే బలంగా చెప్తున్నారు కదా, మమ్మల్ని కొడుతున్నారు, ఫుడ్ ఎక్కువ అడిగితే మాకు స్టడీ అవ్వట్టు. క్లియర్ లేదు సార్, వాళ్ళు ఎవరో ఇండిస్ప్లేన్ ఉన్న పిల్లలు అట్లా అనొచ్చు, కానీ మీరు దాన్ని క్యాలిక్యులేట్ అయ్యండి. ఒకసారి 10th to 5th వరకు మీరు కూర్చుని పెట్టి అందరినీ పిల్లలకి క్షుణ్ణంగా అడగండి. మేము ఉన్నదే పిల్లలు సర్వీస్ చేయడానికి. అంటే మీకు ఏమైనా ఫుడ్కి సంబంధించి మెస్ ఛార్జీలు ఏమన్నా సరిపోవడం లాంటివి ఏమైనా జరుగుతుంది సార్? అది పెంచారు, పెంచిన దాని ప్రకారం పెడుతున్నాము. యాపిల్స్ ఇస్తాం నాన్న. యాపిల్స్ ఎన్ని ఇచ్చాం మనం? యాపిల్స్ ఎన్నిసార్లు ఇచ్చాం? 4 times యాపిల్స్ ఇచ్చాం. ఆరెంజెస్ ఎన్నిసార్లు ఇచ్చాం? అయినా సార్ అవి చిన్నగా ఉన్నాయి సార్. యాపిల్స్ చిన్నగా ఉన్నాయి, అన్ని చిన్నగా ఉన్నాయి. అవి తిని వేస్ట్ సార్, అవి ఇంతే ఉన్నాయి, వేస్ట్, అవి తిని వేస్ట్. అంటే క్వాంటిటీ చిన్నగా ఉన్నాయంటారా? క్వాంటిటీ సార్. ఇప్పుడు ఎగ్స్ అవన్నీ రెగ్యులర్గా పెడుతున్నారు. ఎగ్స్ నాన్ వెజ్ ఏం లేదు సార్, నాన్ వెజ్ పెడుతున్నారు కానీ ఎగ్స్ రెగ్యులర్గా పెడతలేరు సార్. అంటే ఇప్పుడు చిన్న ఇంకొకటి మెస్ ఇన్ఛార్జ్ ఫుడ్ టైంకి రాకుంటే కొడుతున్నారని కూడా అక్కడ విద్యార్థులు చెప్తున్నారు. పరిస్థితి కొడుతున్నారా? కొడుతురు సార్. ఎవరు కొట్టిరు? సారే కొట్టింది సార్. చెప్తున్నారు కదండి, సార్ కొట్టిరు అని లైవ్లో. ఎప్పుడు కొట్టాంరా? కొట్టడం అంటే ఏమి ఉండదు సార్, వాళ్ళ హౌస్ మాస్టర్ లేదండి, వాళ్ళు మామూలుగా చెప్తలేరు, పైపులు పట్టి కొట్టిరని చెప్తున్నారు. అట్లా ఎందుకు కొడతావు సార్? మాకు పిల్లలు ఉన్నారు, మేము ఉండే పిల్లలతోటి. నాన్న 24/7 ఎక్కడ ఉంటాను నేను? మీతోటే కదా ఉండేది. అడగండి సార్, ఎక్కడ ఉంటాను నాన్న 24/7? పిల్లలతోటే ఉంటా. పిల్లలు చెప్తున్నారు కదా, చిన్న చిన్న ఫ్రూట్స్ పెడుతున్నారు, అవి మాకు సరిపోవట్లేదు. లేదు సార్, మా మీడియం సైజ్ ఉంటేనే మనకు ఆ సైజు కూడా మన అప్పుడు కళ్ళ ముందు కనబడుతుంది. ఏంటంటే అక్కడ మొత్తం కంప్లీట్గా ఉల్లిగడ్డలు కావచ్చు, అటు పక్కనే ఉన్నటువంటి వెజిటేబుల్స్ కూడా కంప్లీట్ ఈగలాలు ఉన్నాయి. అట్లాంటి పదార్థాలు విద్యార్థులు తినగలుగుతారా? అలా ఏం లేదు సార్, క్లీన్ చేస్తే పెడతారు. మేము క్లీన్ చేసినప్పుడు కూడా వస్తున్నాయి ఈగలు. రెగ్యులర్ సాల్ట్లో క్లీన్ చేసే కడుగుతారు. మీరు చూడండి ఒకసారి కట్ చేసేటప్పుడు. మీరు వర్కర్స్ని కూడా అడగండి, చెప్తారు. ఎవ్రీడే క్లీనింగ్ చేసిన తర్వాతనే కడగడం జరుగుతుంది అక్కడ. సార్ పొద్దుగాల పూరి బాగాలే సార్, 3 వేస్తారు సార్. పూరీలు ఈ పొద్దున మార్నింగే పూరీలు చేసిరు అంటే అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పూరీలు చూసుకుంటే కంప్లీట్గా ఎట్లున్నాయంటే వాస్తవంగా మనం పండుగలకు అప్పాలు చేసుకుంటాం కదా, గారె అప్పాలు అంటారు. ఆ గారె అప్పాలు తీరు ఇగో ఈ విధంగా ఉంది. అంటే విద్యార్థులు వాస్తవంగా ఎంత దారుణం అంటే పూరీ లాంటి ఇగో ఈ రకంగా ఉంది. ఎందుకు వచ్చినామని చెప్పి ఇలా కొట్టిర్రు. నేను ఈయన నిమిషం చేసే పోయినా అయిపోయినా అని చెప్పారు. నాకైతే పూరీలు పెట్టలేయాలా అంటే ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు ఇక్కడ వాస్తవంగా పూరీలు ఇన్ని మిగిలినాయి. వాళ్ళు ఎవరన్నా 10th B వాళ్ళ లీడర్స్, 10th A లీడర్స్ సార్. వాళ్ళు చూసుకునే వాళ్ళు వాళ్ళే తింటారు. 10th A వాళ్ళు చూసుకున్నారు అన్నట్టు, మేనేజ్మెంట్ 10th A వాళ్ళు. వాళ్ళు లైవ్లో చెప్తున్నారు కదా. లేదు సార్, వీక్లీ వన్స్ వీళ్ళు చూసుకుంటారు. నాన్న ఎట్రండి చూడ. 10th A వాళ్ళు 10th A వాళ్ళు ఎవరన్నారు ఇక్కడ? 10th A వాళ్ళు మేనేజ్ చేశారు సార్, వాళ్ళే చూసుకుంటారు పిల్లలు. మీరే చూసుకుంటున్నారు, మీరే తినలే అని చెప్తున్నారు. మేము చేయలేదు సార్, ఈసారి 10th B వాళ్ళు చేసేది సార్. 10th B. ఇప్పుడు నువ్వు 10th Aనా 10th B? 10th A వాళ్ళు చూసుకోవట్లేదు అంట. ఇవాళ చూసింది ఏ నబీనా లేరా మార్నింగ్? నేను ఉన్నా సార్. 10th A 10th B ఇద్దరు వచ్చారు. మేము చూసుకుంటాను వాళ్ళు అన్నారు, వాళ్ళు చూసుకుంటా వీళ్ళు అన్నారు. వాళ్ళు ఇద్దరు లీడర్, దాని నుంచి ఇద్దరు మిస్టేక్ ఏడా జరిగిందంటారు ఇప్పుడు? వాళ్ళు కోఆర్డినేషన్ లేకుంటుంటారు సార్. కోఆర్డినేషన్ కాదంటే అక్కడ పిల్లలు, చిన్న పిల్లలు, 10th class స్టాండర్డ్ పిల్లలు ఈరోజు మార్నింగ్ టిఫిన్ చేయలేదంట, బెదిరిస్తున్నారని చెప్తున్నారు. ఎవరిని బెదిరించడం ఉండదు సార్. నాన్న తినని వాళ్ళు ఎవరో వాళ్ళ నెంబర్స్ తీసుకోండి ఒకసారి మీ క్లాస్ లీడర్ దగ్గర నుండి. సార్ మీ దగ్గరనే ఉంటాయి నెంబర్లు, లిస్ట్ మీ దగ్గరనే ఉంటుంది కదా సార్. సార్ పొద్దుగాల మా క్లాసులు తినలేదు సార్ చాలా మంది. ఏ క్లాస్ నాన్న నువ్వు? 7th సార్. ఎందుకు రాలేదు?
ఒకసారి నెంబర్స్ నోట్ చేసుకొని తీసుకొని రాపండి వాళ్ళే ఆ ఉన్న వాళ్ళకి పెట్టేసేయండి అన్న. మీరు తిన్నారు అయిపోయిందా 10th వాళ్ళు? మరి మిగతా వాళ్ళకి స్నానం లేట్ అయింది సార్. అయితే ఎల్లో కొట్టిరు సార్, పూరీలు లేవు ఏం లేవు, ఎల్లో కొట్టిరు సార్. అయితే ఏం తినకుండా పోయినాం సార్. తినకుండా పోయినాం సార్ మొత్తం. అంటే ఇక్కడ పర్యవేక్షణ లోపం అనేది చాలా పటిష్టంగా కనబడుతుంది. సార్ పిల్లలు హాలిడే కాబట్టి లేట్గా లేస్తారు సార్. లేట్గా లేసి రావడం వల్ల ప్రాబ్లం అంతే, వేరే ప్రాబ్లం ఏం లేదు అంతే. ఆల్మోస్ట్ లంచ్ టైం అవుతుందండి. ఇక టైం కూడా చూడండి 11:39 అవుతుంది. అంటే వాస్తవంగా ఇప్పుడు 11:39 వరకు కూడా లేవలేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు సార్? వాళ్ళు హాలిడే లేట్గా వచ్చారు పిల్లలు, ఉంది టిఫిన్ పెట్టేస్తారు తింటారు. ఇప్పుడు వాళ్ళు లేట్గా వచ్చినా కూడా లేదని చెప్పారంట కదా వాళ్ళు. లేదని ఎవరు చెప్పారు సార్? 10th పిల్లలు వాళ్ళకి పెడతామని చెప్పారు. ఈ క్లీనింగ్ చేయడం వల్ల ఆపారు అంతే, పెట్టేస్తారు ఇప్పుడు వాళ్ళకి. అంటే మేము అడిగితే పెట్టిస్తున్నారు. సార్ అట్లా ఏమి ఉండదు, అది చేసింది పిల్లల కోసం కదా, ఏం చేస్తారు అది. మీరు ఇక్కడ చూడండి ఇగో పూరీలు వాస్తవంగా అంటే తినే పూరీలు ఎంత దారుణంగా అంటే ఇగో పూరీల సైజు ఇది. పూరీల సైజు చూసుకుంటే ఇగో ఈ సైజు పూరీలు ఉన్నాయి. ఈ సైజు పూరీలు ఎవరన్నా తింటరా చెప్పండి. ఈ పూరీలు ఈ సైజు పూరీలు ఎవరన్నా తింటారా? ఇవి ఎవరన్నా తింటారా? మన ఇంట్లో పిల్లలకు పెడితే తినే పరిస్థితులు ఏమన్నా ఉంటాయా చెప్పండి? ఈ పూరీలు ఎవరన్నా తింటారా పిల్లలు? మీరు ఎవరన్నా రెగ్యులర్ ఇట్లనే పెడుతున్నారా? రెగ్యులర్ ఇట్లనే పెడుతున్నారా? సార్ పూరీలతో చిన్న చిన్న వస్తుంది సార్, పెద్దలేండి సార్. అంటే అదే 7th గెలిచి 5th గెలిచి 8th వరకు 3 వేస్తారు సార్. తర్వాత 4 వేస్తారు సార్. బోండాలేమో చిన్న సైజు ఉంటాయి సార్. ఇడ్లీలు బాగుండవు సార్, చట్నీ బాగుండదు సార్. ఇంకా అన్నం ఏమో ఉడకదు సార్ చక్కగా. ఉప్పు ఉంటుంది బోండా, ఉప్పు బోండా గట్టి ఉంటుంది, గట్టిగా సార్ ఇడ్లీలు గట్టి ఉంటాయి సార్. గట్టిగా ఉంటే చట్నీ బాగుండదు సార్. అంటే ఇప్పుడు మీ సార్ ఏమంటున్నాడు అంటే మీరు కొద్దిగా మా స్టూడెంట్స్ అని చెప్తున్నారు, అంటే కావాలని చెప్పాలని చెప్తున్నాడు మీ సార్. అవును సార్. పైపు మమ్మల్ని పొద్దున కొట్టిరు పైప్ దీంతోట చెప్తున్నారు కదా సార్, దీంతో కొట్టిరని వాళ్ళే చెప్తున్నారు. దీంతో కొట్టిన పరిస్థితి అయితే ఇక్కడ వీళ్ళు విద్యార్థులు చెప్తున్నారు, మనం అనేది కాదు. ఇక్కడ ఫుడ్ అడిగితే ఇట్లాంటి కట్టెలతో, అంటే ఇది వాస్తవంగా ఐరన్ రాడ్ తోటి కొడుతున్నారు అని అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు. సార్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతారు సార్. ఏమని తిడతాడు సార్? ఇప్పుడు మెస్లోకి వచ్చిన మాకు అట్లా తిడతారు సార్. ఏమేమి బూతులు తిడతాడు చెప్పు నాకు. మాట్లాడు భయపడకూడదు, మేము ఉన్నాం కదా చెప్పండి సార్. బాడ్కావు ఎందుకు వచ్చినావు మెస్లోకి, అది ఇది ఏం తిట్టట్లేదు, నేను మంచిగా చూసుకుంటా పిల్లల్ని 24 గంటలు ఇక్కడనే ఉంటా అని చెప్తున్నాడు. అట్లేం లేదు సార్. తిడతారు సార్. సార్ చట్నీ బాగుండదు సార్, మొత్తం నీళ్ళు ఉంటుంది, తింటే కూడా చక్కగా ఉండదు సార్. సమ్మర్ అర్థం కావట్లేదు సార్. జాగిరా వేస్తారు సార్, అందులో ఎక్కువ ఈగలు ఆలుతాయి సార్. ఏంది రాగి జావలో చిన్న చిన్న పురుగులు వస్తాయి సార్, చిన్న పురుగులు వస్తాయి. అట్లా కాదు నాన్న, జ్వరం వస్తుంది అట్లా తింటే. నేను ఫ్రైడే రోజు నైట్ పైన అన్నం పెడుతున్నా సార్, సెకండరీ అన్నం. అన్నం మధ్యాహ్నంది సార్, అందులో ఇంత పెద్ద పురుగు సార్. నేను తీసి పక్క వేసిన. ఇంటర్ అన్న వాళ్ళు వస్తుంటే అన్న ఎవరు తినోదు అన్న, ఇలా పురుగు పడ్డా అని చెప్పిన సార్. అప్పుడు తినలేదు సార్ వాళ్ళు. చూపిస్తే ఏం కాదు పోరా అన్నారు సార్. పూరి వెళ్ళింది సార్, అన్నంలో వెళ్తే తీసుకొని పోయి సార్ చూపిస్తే ఏం కాదు పోరా అని పడేసింది సార్. అట్లా వెళ్తే ఏం కాదు అంటుంది సార్. అట్లే సార్ బయట పోతాం సార్, బాత్రూమ్ పోతాం సార్ వాష్రూమ్. మాకు చికెన్ వేసినా సరిపోతుంది. ఇవన్నీ మీ ప్రిన్సిపాల్ గెలిచాయి, ఇవన్నీ మీ ప్రిన్సిపాల్ గెలిచా సార్. ఒకటే ముక్క, అది కూడా చిన్న ఉంటాయి సార్, ఏం సరిపోతలేవు. ఒకటే గంటే చిన్న గంటే సరిపోతలేవు సార్. మొత్తానికైతే ఇక్కడ విద్యార్థులు అయితే వాస్తవంగా ఫుడ్ విషయంలో మాత్రం ఫుడ్ అడిగితే కొడుతున్నారని అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే చెప్తున్నారు. కంప్లీట్గా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మెస్ ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆయన ఫుడ్ అడిగితే బూతులతో తిట్టి సార్ పకోడి క్యాబేజ్ గింత పెట్టి సార్, పకోడి క్యాబేజ్ ఉంది సార్. మొత్తం ఉప్పు సార్, ఉప్పు పకోడి ఏమో సార్, ఇంతగా ఇంత వేసి పక్క సార్. ఆపిల్ పెడుతున్నాడు సార్, చిన్న ఉంటాయి దానికన్నీ ఇట్లా పురుగులు ఉంటాయి సార్, ఖరాబ్ అన్నీ ఉంటాయి సార్. దానికైతే దూరం నుంచి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ చాలా లాంగ్ అవుతుంది. నడుచుకుంటూ రావాలన్నా కానీ ఇంకా చాలా బురద అవి ఇవి మొత్తం గలీజ్ ఉంటుంది సార్. రోడ్డు చాలా గలీజ్ ఉంటుంది సార్.